సార్ ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేదు సార్. గట్టిగా వారం రోజులు వాన పడింది అంటే ఆ బిల్డింగ్ కూలిపోతుంది సార్, నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ సాయిల్ అలాంటిది గుంజేస్తుంది. ఇప్పుడు ఏముంది సార్, ఒక్కసారి ఒక కోత కనుక కోసిందంటే కృష్ణా నది 100 కట్టడాలు ఎగిరిపోతాయి సార్. బయట ఉన్నాయే ఎగిరిపోతున్నాయి కదా, ఊరు బయట ఉన్నాయే, ఇక్కడ ఊర్లో ఉన్నాయే ఎగిరిపోతున్నాయి కదా, వాటర్ వస్తే ఫ్లడ్ వస్తే పడిపోతున్నాయి కదా, అది నది గర్భంలో. ఇప్పుడు ఇంకోటి, ఇంకా 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇంకా దురదృష్టకరమైంది అంటే ఈ కరకట్టకు ఆనుకొని 100 మీటర్లు 50 మీటర్ల లోపు 5 స్టార్ హోటల్ కట్టారు. నేను ఆ హోటల్స్ పేర్లని మీకు రిలీజ్ చేయటం, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. Just we sought the information under RTA. Once I got the information, then I will reveal to the public. Okay, ఇప్పుడు మంతెన గారి దానికి సంబంధించి మీ దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, RTA ఇన్ఫర్మేషన్ ఉంది. మంతెన సత్యనారాయణ దగ్గరకు సంబంధించి మంతెన సత్యనారాయణరావుతో పాటుగా హోటల్ హరిత దగ్గర నుంచి ఈ హోటల్ భవానీ ఐలాండ్ సంబంధించి మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకుంది. సో దీన్ని మేము ఏం చేయబోతున్నాము, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వేద్దామా, హైకోర్టుకి వేద్దామని ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు ఆఫీసర్స్, అథారిటీస్. సో వెదర్ నేను మా పార్టీ తరపు నుంచి నేను మినిస్టర్ కి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నేను రిప్రజెంటేషన్ పంపిస్తున్నా. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాను. చూసి నిజంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పనిచేసేటువంటి సంస్థ నీతికి నిజాయితీకి పేరు మార్చినటువంటి ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఐ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆయన దగ్గరికి ఇష్యూ వెళ్లకుండా మనం బ్లేమ్ చేయడం తప్పు. మనం కొంత పవన్ కళ్యాణ్ గారికి, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కూడా కొంత సమయం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయంలో ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడు, ఆయన కూడా డబ్బులు గమ్ముడిపోతాడా, లేకపోతే ఆయన కూడా గోకరాజు గంగరాజు చెప్పాడు, సుబ్బారావు చెప్పాడు, వెంకట్రావు చెప్పాడు అని ఆగుతాడా, ఆగితే ఏం చేద్దాము, వాళ్ళు దీనికి ప్రాపర్ వేలో రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేద్దాం అనేది వీ హ్యావ్ టు సీ. ఒకవేళ లేకపోతే రాజకీయంగా నేను ఎలా ఎదుర్కోవాలో నేను ఎదుర్కొంటా. ఎందుకంటే మా పార్టీ వాళ్ళందరినీ పిలిచి 1000 మందిని అక్కడ కూర్చుంటాం, వివిఐపి రోడ్లు చేస్తే లాఠీ చార్జ్ చేస్తారు, అరెస్ట్ చేస్తే చేస్తారు. అట్లీస్ట్ పబ్లిక్ అవుతుంది కదా ఇష్యూ, పబ్లిక్ చర్చ వస్తుంది కదా. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఇష్యూ అవుతుందని నాతో పంచాయతీ పెట్టుకోవాలి, మా పార్టీతో రచ్చ చేసుకోవాలి, దీన్ని పబ్లిక్ ఇష్యూ చేసుకోవాలి అంటే లెట్ దెమ్ డూ. నేనైతే వదిలేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే నా దగ్గర చట్టం ప్రకారం వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని నా దగ్గర ఉన్నప్పుడు నేనైతే వదలను. సో ఖచ్చితంగా వీళ్ళ రాష్ట్రం, నా ఉద్దేశం ఏం లేదు సార్, ఒక బిల్డింగు ఇంకో బిల్డింగు మంచో చెడ్డో పక్కన పెట్టేద్దాం. ఇలాంటి బిల్డింగులు కొన్ని 100 బిల్డింగులు ఉన్నప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాలతోటి ఈ బిల్డింగ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఎవడు ఏమి పీకలేడులే అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణితో ఉన్నారు చూసారు, అది కరెక్ట్ కాదు. అదొక ఎగ్జాంపుల్, ట్రెండ్ సెట్ చేస్తారు కదా, ఆయన ఏం గోలు కొట్టలేదు కదా, మంది కూడా కొట్టలు కట్టేద్దాం అని, మిగతా ఇంకా కొత్తవి వస్తాయి కదా. ఒక సామాన్యుడు అయితేనేమో బిల్డింగ్ కడితే చిన్న తప్పు చేస్తే మీరు ఊరుకోరు. అట్లాంటిది ఇలాంటివి ఎందుకు ఊరుకుంటారంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఊరుకుంటారా? వీళ్ళు మీ రాజకీయ నాయకులకు డొనేషన్స్ ఇస్తున్నారు కాబట్టి ఊరుకుంటారా? లేకపోతే వీళ్ళకి మీకు బిగ్ విక్స్ కాబట్టి మీరందరూ అంటే సమాజం ఎలా అయిపోయిందంటే నరసింహరావు గారు, వీడు పేదోడు, వీడు డబ్బున్నవాడు. పేదోడు ఏ వర్గం అయినా, ఏ కులం అయినా, బ్రాహ్మణ్ అయినా, రెడ్డి అయినా ఒకడు, డబ్బున్నవాడు మాల అయినా, మాదిగైనా, రెల్లి అయినా, బ్రాహ్మణ్ అయినా ఒకడు. సో దేర్ ఆర్ 2 డివిజన్స్. ఈ 2 డివిజన్స్ లో ఈ పేదవాడి పక్కన ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు సొసైటీ. ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఈ 2 కులాలకి ఇప్పుడేమో ఏ ఒక్క కమ్మ వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు, మొన్నటిదాకా ఏ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఈ 2 ప్రభుత్వాల్లో బాధితులు ఎవరయ్యా అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు, డబ్బు లేని వాళ్ళు. అంతే. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ కమ్మ సామాజిక వర్గంలో డబ్బు లేని వ్యక్తి కూడా ఇటుపక్క వచ్చేస్తాడు. అతను ప్రొటెక్ట్ చేసేవాడు ఎవలేడు. ఓవరాల్ గా మనీ ప్లేస్ వైటల్ రోల్. కానీ చట్టం అయితే డబ్బు లేని వాళ్ళకి ఒకటే చట్టం కదా, ప్రకృతి అయితే ఒకటే ప్రకృతి కదా, కృష్ణానది అయితే ఒకటే కృష్ణానది కదా. అంతే, నేను అనేది అదే, ఒకటే కృష్ణానది, ఒకటే ప్రభుత్వం, ఒకటే చట్టం, ఒకటే రూల్. సో రూల్ ప్రకారం డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు తప్పించుకోబోతున్నాడు, డబ్బు లేని వ్యక్తి ఎందుకు ఈ సమాజాన్ని ఎదిరించలేకపోతున్నాడు? ఇప్పుడు మనం మీడియాగా, మీరు కాని నేను కాని, మనం వాయిస్ లెస్ పీపుల్ తరఫున ఉండాలి అనేది నా ప్రధాన. తప్పకుండా సార్, తప్పకుండా. వీటిపైన పైగా ఇప్పుడు ఆయన పైన ఇంకేదో వ్యక్తిగతంగా ఏదో ఉండాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ఏదైనా జరిగి ఆ బిల్డింగ్ కూలిపోతే కొన్ని 100 మంది ప్రాణాలు పోతాయి.
మనకు వాళ్ళ పట్ల కన్సర్న్ ఉండాలి. అక్కడ ఎవరైనా విదేశీయులు చనిపోతే భారతదేశం పరువు విదేశాల్లో కూడా పోతుంది, దాని పట్ల మనకు కన్సర్న్ ఉండాలి. చట్టం అందరికీ ఒకేలాగా ఉంది అనే ఇంప్రెషన్ ప్రజలందరికీ కలగాలి, దాని పట్ల మనకు కన్సర్న్ ఉండాలి. డెఫినెట్గా మీరు ఫైట్ చేయండి సార్ దానికి సంబంధించి. సో ప్రజల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళడానికి సంబంధించి, ప్రజల అవేర్నెస్ తీసుకురావడానికి సంబంధించి మేము కంటిన్యూస్గా మీతో పాటు